దేవుని యొక్క అత్యంతమైన కృప సంకల్పం ఆయన నాకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని బట్టి మరలా నా సొంత ప్రాంతమైనటువంటి రామాయణపురంలో మీతో దేవుని వాక్యాన్ని నేర్చుకునే అవకాశం నాకు ఇవ్వబడింది. అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఎప్పుడైనా ఒకసారి వచ్చి మా కుటుంబాలను చూసి మీతో కొన్ని మాటలు మాట్లాడి దేవుని మాటలు వెళ్ళిపోతూ ఉంటాను. కానీ నిరంతరము కూడా మిమ్మల్ని సత్యంలో స్థిరపరచడానికి చాలా దూర ప్రయాణం నుంచి ఏ సమయమైనా ఏ పరిస్థితులైనా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరిచే విషయంలో సామర్థ్యం కలిగినటువంటి సేవకులను మీరు కలిగి ఉన్నారు. అటువంటి జ్ఞానమును సామర్థ్యమును సేవ పట్ల అంకిత భావాన్ని కలిగినటువంటి యోనాథాన్ గారు లాంటి మంచి దైవజన్ని కలిగి ఉంటాం దేవుడు మీకు ఇచ్చిన ఉన్నతమైనటువంటి కృప. అట్టి సహోదరులు ఈ సమయంలో నాకు దేవుని వాక్యం చెప్పే అవకాశం ఇచ్చినందుకు వారికి హృదయపూర్వక వందనాలను తెలియజేస్తున్నాను. నేను రామాయణపురం వదిలిపెట్టి వెళ్ళిపోయి గుడివాడలోనే స్థానిక సంఘాలు మందిరాలు ఏర్పాటు చేసి గుడివాడలోనే నివాసాన్ని కూడా ఏర్పాటు చేసేసుకున్న తర్వాత కూడా అప్పుడప్పుడు మరలా నేను రామాయణపురం రాగలుగుతున్నానంటే మా కుటుంబ సభ్యులు ఇక్కడ ఉండటాన్ని బట్టి మా చిన్నాన్న గారు నల్లి శేఖర్ గారు, నల్లి రాజు గారు, అలాగే చిరంజీవి గారు, అలాగే మా సహోదరులు విజయకుమార్ గారు వారు ఉండటాన్ని బట్టి వారిచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి తరచుగా అప్పుడప్పుడు వచ్చి మీతో వాక్యాన్ని పంచుకోగలుగుతున్నాను. ఈ బంధాన్ని దేవుడిచ్చిండగా ఆ బంధాన్ని బట్టి ప్రేమతో నన్ను ఆహ్వానిస్తున్నటువంటి ముఖ్యంగా ఈరోజు నన్ను ఆహ్వానించినటువంటి మా సహోదరులు విజయకుమార్ గారికి, విజయ్ గారికి, వారి కుటుంబానికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ కుడిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపను బట్టి దేవుడు మా అన్నయ్య గారి కుటుంబంలో చాలా అద్భుతమైన కార్యాలు చేశాడు. మీ అందరి ప్రార్థన, సేవకుల ప్రార్థన, దేవుని కృప వల్ల వాటిలో ముఖ్యంగా రేణుక యొక్క చదువులో ఎంతో గొప్ప ఉన్నతమైన కార్యాలు చేసి తాను ఉన్న స్థితిలోనే ఒక ఉద్యోగంలో కొనసాగే విషయంలో 1 నెల సంపూర్తి చేసే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు గాను, అలాగే మణిరత్న విషయంలో కూడా సెకండ్ ఇయర్లో కూడా మంచి మార్కులతో దేవుడు పాస్ అవ్వగలిగే తలాంతునిచ్చేందుకు గాను ఈ ప్రత్యేకమైన కోరికను ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఈ వారంలో చాలా చోట్ల కృతజ్ఞత కోరికలు ఎక్కువగా జరిగినాయి. మా స్థలాల్లో మా కుటుంబంలో కూడా మా అమ్మాయి జాస్మిన్ ఫస్ట్ ఇయర్ మంచి మార్కులతో పాస్ అయిన దానికి మేము కూడా 2 స్థానిక సంఘాలను ఒక చోటకు పిలిచి కొంతమంది దైవ సేవకులను పిలిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేశాము. ఫస్ట్ ఈ కృతజ్ఞత అనే దాని గురించి చాలా సందర్భాల్లో మనం విని ఉంటాం. సహోదరులు కూడా జ్ఞాపకం చేశారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనే దాన్ని అపోస్తలుడైన పౌలు గారు తెసలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో చెప్పిన మాట ఆల్రెడీ మీరు చదివారు కూడా. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. అంటే మన జీవితాల్లో జరిగినటువంటి కార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచడం అనేది మన ఇష్టం కాదు. కొంతమంది విజయకుమార్ గారు మీరు కృతజ్ఞత కోరిక చాలా బాగా జరిగించారు అంటే అలా ఆయన ఏమంటాడంటే ఏదో దేవుని చిత్తాన్ని బట్టి అన్నీ అనుకూలంగా ఉంటాన్ని బట్టి జరిగించగలిగాని అంటాడు. మరొక ఆయన్ని నీ ఇంట్లో ఈ కార్యం జరిగింది కదా, దేవుడు సంతానం ఇచ్చాడు కదా, పాస్ చేశాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, మరి దేవునికి కృతజ్ఞత కోరిక పెడతారనుకున్నామంటే అనుకున్నాము కానీ పరిస్థితులు ఏమీ అనుకూలించలేక పెట్టలేకపోయామని. అంటే పరిస్థితులు అనుకూలిస్తే కుదిరితే కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తాము, పరిస్థితులు అనుకూలించకపోతే కుదరకపోతే కృతజ్ఞతాస్తుతులు తెలియపరచలేము. ఇది మన ఆలోచన. కానీ దేవుడు వాక్యంలో ఏం చెప్పాడు? కృతజ్ఞతాస్తుతులు తెలియపరచడం అనేది నీ ఇష్టం కాదు, దేవుని చిత్తము. ఆయన చిత్తాన్ని బట్టి నీ జీవితంలో జరిగిన ప్రతి దానికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియపరచడం అనేది ఖచ్చితమైన మాట. దీంట్లో కూడా సోదరు తెలియపరిచారు. కృతజ్ఞతాస్తుతులు తెలియపరిచేటువంటి పరిస్థితిని దేవుడే మనకు కలుగు చేస్తూ ఉంటాడు. అంటే మన జీవితంలో ఒక మేలు జరిగిందంటే అది మన విశ్వాసానికి పరీక్ష.
దేవుడు కొన్నిసార్లు సోదరు చెప్పినట్లుగా పాస్ చేసి టెస్ట్ చేస్తాడు మనల్ని, కొన్నిసార్లు ఫెయిల్ చేసి టెస్ట్ చేస్తాడు మనల్ని, కొన్నిసార్లు ఇచ్చి టెస్ట్ చేస్తాడు, కొన్నిసార్లు తీసుకుని టెస్ట్ చేస్తాడు. అది ఒక పరీక్ష. నీ జీవితంలో ఏదైనా జరిగిందంటే దానికి నువ్వు దేవునికి ఎలా కృతజ్ఞత తెలియపరుస్తావు అనే దాన్ని దేవుడు పరీక్ష కొరకిస్తాడు. కొంతమందికి దేవుడు ఇచ్చి పరీక్షించాడు. అలాంటి వాళ్ళు బైబిల్ ఎవరన్నారా? ఇచ్చి పరీక్షించిన వాళ్ళలో అబ్రహాము గారు. అబ్రహాముకు దేవుడు సంతానం ఇచ్చి పరీక్షించాడు, పాస్ అయ్యాడు అబ్రహాం. ఒక ఆయనకి దేవుడు తీసేసుకుని పరీక్షించాడు, ఎవరైనా యోబు గారు, అందులోనూ పాస్ అయ్యారు. వాళ్ళు ఇద్దరు పాస్ అయ్యారు కాబట్టి వాళ్ళు అనుకున్న దానికంటే గొప్పగా వాళ్ళని వాళ్ళ సంతానాన్ని దేవుడు దీవించాడు. కానీ కృతజ్ఞత కూడిక ఇలా ఏర్పాటు చేయటం అనేది దేవుని చిత్తమైందో కనుక ప్రతి విషయమందు దేవునికి కృతజ్ఞతాసు తెలియపరిచే వాళ్ళై ఉండాలి. ఇది కృతజ్ఞత గురించి అయితే నేను ఎప్పుడో ఒకసారి వస్తాను కనుక, ఆయనను మీరు వాక్యములో అత్యంత అనుభవం కలిగిన సేవకుల ద్వారా నడిపింపబడుతున్నారు కాబట్టి ఒక ప్రాముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను క్లుప్తముగా మీతో వాక్యాన్ని పంచుకొని నేను నా వాక్య పరిచర్యను ముగిస్తాను. సమయం 8:33 అయింది. వాస్తవంగా ఇక్కడ మందిరంలో గడియారం లేదు కాబట్టి ఎంతసేపు అయినా చెప్పవచ్చు అనుకుంటామేమో, కానీ గడియారం లేకపోయినా అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. 8:30 అయింది కనుక ఎంతసేపు వాక్యం చెప్పుకోవచ్చు. సోదరులు సమయం చెప్తే అంతవరకు వాక్యాన్ని మీతో పంచుకుంటాను. ఎంతసేపు ఎవరు మాట్లాడట్లేదు. మీకు తెలియదేమో, రాత్రి నాకు 10:30కి ఇచ్చారు వాక్యం చెప్పడానికి. రాత్రి 10:30కి వాక్యం చెప్పడానికి ఇచ్చారు. ఇప్పుడు దాకా చెప్పాలి. ఆగిరిపల్లి ప్రాంతం దగ్గర పిన్నమరెడ్డిపల్లి వాళ్ళ సిస్టము 9:30కి వస్తారంట ప్రార్థనకి. మొత్తమే 9:30, రాత్రి 9:30కి వస్తారంట. నాకు 10:30కి వాక్యం ఇచ్చారు. ఇప్పుడు నేనేం చెప్పనంటే మా వాళ్ళు 12:30 దాకా వింటారన్నారు. 8 వరకు 12:30 వరకు వింటారన్నారు. నిజంగా 12 వరకు జరిగింది. నేను పొద్దున్న తెల్లరగట్ట 4ంటికి వచ్చా ఇంటికి అక్కడి నుంచి. కానీ ముందుగానే అందరూ వచ్చారు కాబట్టి, మీరెవరూ మాట్లాడలేదు కాబట్టి, అయినా పరిస్థితి నాకు తెలుసు కాబట్టి క్లుప్తముగానే దేవుడి వాక్యాన్ని మీతో పంచుకుంటాను. అలాంటి వాక్య భాగంలోనికి వెళ్ళే ముందుగా ఒక మాట మనం చదువుకుందాం. లూకాసు వార్తలో 10వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, లూకాసు వార్త 10వ అధ్యాయము 41వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని పదం ఉంది. ఈ వచనాన్ని బట్టి మనము నేర్చుకోబోతున్నటువంటి పాఠం ఏంటంటే, అవసరమైతే ఎందుకు అవసరము అనే దాన్ని నేర్చుకుంటాం మనం. మనకి కొన్ని వస్తువులు అవసరం అనిపిస్తుంది. అవసరమని తెలుసు కానీ ఎందుకు అవసరమో దాన్ని కొంతమంది తెలుసుకోరు. అవసరమే కానీ అవి ఎందుకు అవసరమో తెలియదు వాళ్ళకి. అవసరమని తెచ్చుకొని అవి ఎందుకు అవసరమో తెలియకపోతే వాటి వల్ల ఉపయోగం ఉంటుందా? ప్రారంభ దినాలలో ఇలాంటి మనం వాడుకునే చెప్పులు ఉండేవి కాదు. సరే, ఒక ఆయన తన పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళాడంట. ఇంటికి వెళితే ఆ ఇంటి పక్కన గుమ్మం ముందు ఆ ఇంట్లో ఎంతమంది అంతమందికి చెప్పులు ఉన్నాయంట. ఇంటి గుమ్మం ముందు చెప్పులు చూశాడు. చెప్పులు చూసి వాళ్ళ ఇంటి దగ్గర చెప్పులు ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ చెప్పులు ఉన్నాయి అని చెప్పి ఈయన కూడా గబగబా షాపుకి వెళ్ళి చెప్పులు ఇంట్లో అంతమందికి అన్ని జతల చెప్పులు కొనుక్కొచ్చాడు. చెప్పులైతే కొనుక్కొచ్చాడు. ఆ ఇంటి వాళ్ళకు ఉన్నాయి కాబట్టి నాకు కూడా చెప్పులు కావాలనుకున్నాడు. కానీ ఇంతకీ ఆ కొన్న ఆయనకి ఆ చెప్పులు ఎందుకో తెలియదట. చెప్పులు ఎందుకు అవసరమో తెలియనప్పుడు ఏం చేస్తాడు? చెప్పులు ఎందుకు కొన్నాడు? ఆ ఇంట్లో వాళ్ళకి చెప్పులు ఉన్నాయి కాబట్టి నాకు కూడా చెప్పులు కావాలని కొనుక్కున్నాడు. ఇంతకీ ఆ చెప్పులు ఎందుకు అవసరమో తెలియట్లేదు. చెప్పులున్నా కాళ్ళు కాలుతున్నాయి, చెప్పులున్నా ముళ్ళు గుచ్చుకుంటున్నాయి, చెప్పులున్నా రాళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఎందుకు అలా గుచ్చుకుంటున్నాయి ఆయనకి? అంటే చెప్పులు అవసరం అనుకున్నాడు కానీ అవి ఎందుకు అవసరమో తెలియదు. తద్వారా అవి ఉన్నా లేకపోయినా అతనికి ప్రయోజనం ఏముండదు. అలాగే కొంతమందికి అవసరమని తెలుసు కానీ
ఆత్మీయ విషయాలలో అవి ఎందుకు అవసరమో తెలియదు. అలాగూ అవసరమని తెలిసి ఎందుకు అవసరమో తెలియనటువంటి కొన్ని విషయాలను ఒక్కొక్కటిగా మన వాక్య భాగంలోకి జ్ఞాపకం చేసుకుందాం. అంటే వాటిని ఎలా మనం జ్ఞాపకం చేసుకుంటామంటే, ఎప్పుడో ఒకసారి వస్తాను కనుక ఒక మాట, ఒక ప్రశ్న, ఒక వచనము, ఒక సమాధానంగా కొన్ని అవసరమైన వాటి విషయంలో ఎందుకు అవసరం అనేటువంటి వాటిని జ్ఞాపకం చేసుకుందాం. దాంట్లోనికి వెళ్ళే ముందుగా లోకాసు వార్త 10వ అధ్యాయం 41వ వచనం చదువుకున్నాం కదా. ఈ వచనంలో యేసుక్రీస్తు వారు తరచుగా బేతనియా ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఆయన ఒక ఇంటికి వెళ్తాడు. ఆయన ఎవరింటికి? మరియా మార్తల ఇంటికి. వాళ్ళ సహోదరుడి పేరేంటి? లాజరు. మరియా మార్తలు లాజరు ఉన్నటువంటి ఇంటికి యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులు తరచుగా వెళ్తూ ఉంటారు. ఒకరోజు యేసుక్రీస్తు వారు ఆయన శిష్యులతో పాటు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు, మనం చాలాసార్లు వింటాం, ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చారని చెప్పి చాలా కంగారు పడి అనేకమైన పనులు పెట్టుకున్నటువంటి పని చేస్తున్నటువంటి స్త్రీ ఒక ఆమె ఉంది. ఎవరు? మార్త. ఈ పనులేమీ చేయకుండా యేసుక్రీస్తు వారి పాదాల దగ్గర కూర్చొని యేసుక్రీస్తు వారి మాటలు వినటాన్ని పనిగా పెట్టుకుంది ఎవరు? మరియా. ఈ సందర్భంలో ఇద్దరూ కూడా వాళ్ళు చేసే పని అవసరమే అనుకున్నారా లేదా? మరియా వాక్యం వినటం అవసరం అనుకుంది కాబట్టి ఆయన దగ్గర కూర్చుంది. మార్త పని చేయటం అవసరం అనుకుంది కాబట్టి కూర్చుంది. దీన్ని ఇంకొక రకంగా ఆలోచన చేస్తే, మార్త వాక్యం ఎందుకు వినట్లేదు? వాక్యం వినటం అంత అవసరమైంది కాదనుకుందామే. అందుకే వాక్యం వినటం మనిషి వేరే పనులు పెట్టుకుంది. మరి ఎందుకు పని చేయట్లేదు? వాక్యం ముందు మిగతా పనులు ఏవి మనకు అవసరమైనవి కాదనుకుంది కాబట్టి మరియ వాక్యాన్ని మాత్రమే వింటుంది. ఆ సందర్భంలో యేసుక్రీస్తు మార్తతో మాట్లాడిన మాట మనం చదువుకుందాం. ఏమన్నారు ఆయన? మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను పెట్టుకుని విచారపడుకున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే అని ఉంది కదా. ఒక్కటే అంది కాబట్టి అవసరమైన ఒక్కదాన్ని చెప్పాలి. కానీ అక్కడ అవసరమైనది ఒక్కటే కాదు, దాని పూర్తి వివరణ ఏముంది కింద? అవసరమైనవి కొన్నియే అని ఉందండి. కొన్ని అవసరమైనవి ఉన్నాయి. ఆ అవసరమైనవి ఏంటో మనం తెలుసుకోగలిగితే, అవసరమైనవి ఏంటో తెలుసుకుని వాటిని బట్టి జీవించగలిగితే మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును తీర్చును. ఇక్కడ ఒక పదం ఉంది, అవసరం. కాగా దేవుడు తన మహిమలో క్రీస్తు యేసునందు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. ఈరోజు విజయ్ కుమార్ గారి కుటుంబానికి ఏం అవసరమో దేవుని తెలుసు. ఇక్కడ ఉన్న మీ అందరి కుటుంబాలకి ఏం అవసరమో దేవుని తెలుసు. దేవుడు అంటున్నాడు ఫిలిప్పీ పౌలు గారి ద్వారా, దేవుడు మీ ప్రతి అవసరమును తీరుస్తాడు. తీర్చును అంటే కన్ఫామ్గా తీరుస్తాడు. తీర్చవచ్చును అని లేదు అక్కడ. మీ ప్రతి అవసరమును దేవుడు తీరుస్తాడు. కానీ మీ అవసరాలు దేవుడు తీర్చాలంటే దేవునికి అవసరమైనవి మనలో కొన్ని ఉన్నాయి. అవి ఏంటో, అవి ఎందుకు అవసరమో మనం అందరము తెలుసుకున్నటువంటి వాళ్ళమై ఉండాలి. అవి అవసరమని అందరికీ తెలుసు, కానీ ఎందుకు అవసరమో కూడా చెప్పగలగాలి. ఫస్ట్, వాక్యం వినటం అవసరమా? అవసరం లేదా? అవసరమేనా? అందరూ చాలా చక్కగా చెప్పారు. వాక్యం వినటం అవసరమే. ఇప్పుడు దానికి ప్రశ్న, వాక్యం వినటం ఎందుకు అవసరము? చెప్పే కదా, అవసరమని అందరికీ తెలుసు. వాక్యం వినటం ఎందుకు అవసరము అంటే, ప్రతిదానికి ఒక ఆన్సర్ ఉంటుంది. ఆ ఆన్సర్ మాత్రమే తెలుసుకోగలిగినప్పుడు దాని విలువ మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఫ్యాన్ అవసరం, లైట్ అవసరం, కుర్చీలు అవసరం, టేబుల్ అవసరం. కాబట్టి ఫ్యాన్ ఎందుకు అవసరం అంటే ఇంట్లో కావాలి కాబట్టి, కుర్చీ ఎందుకు అవసరం అంటే ఇంట్లో కావాలి కాబట్టి, లైట్ ఎందుకు అవసరం అంటే ఇంట్లో కావాలి కాబట్టి. అన్నిటికీ ఇంట్లో కావాలి ఆన్సర్ కాదండి. ఒక్కొక్క దానికి ఒక అవసరం.
ఫ్యాన్ ఎందుకు? గాలి కొరకు, అది తెలియాలి, అప్పుడు కదా దాని విలువ తెలిసేది. లైట్ ఎందుకు? వెలుతురు కొరకు కదా అప్పుడు తెలిసేది. అలాగే వాక్యం వినటం ఎందుకు అవసరం? వాక్యం వినటం ఎందుకు అవసరం? మన ఆన్సర్ కాదు, దేవుడు ఎందుకు వాక్యం వినమన్నాడు. వాక్యం వినటం అనేది ఎందుకు అవసరమో తెలిస్తే ఆ వాక్యం వినటానికి మనం ప్రాధాన్యత ఇస్తామండి. ఇప్పుడు చక్కగా చెప్పారు సోదరు సమాధానం. రోమపత్రికలో 10వ అధ్యాయంలో 17వ వచనంలో ఉంది, ఎందుకు వాక్యం వినటం అవసరము అంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గురించిన మాట వలన కలుగునంటే వాక్యం వినటం ఎందుకు అవసరం అనే దానికి ఆన్సర్ ఏంటి? ఆన్సర్ ఏంటి? వాక్యం వినటం వలన విశ్వాసము కలుగుతుంది. వాక్యం వినటం అవసరమే. ఎందుకు అవసరం అనగా, వాక్యాన్ని వింటే మనలో విశ్వాసము కలుగుతుంది. వాక్యం వినకపోతే ఏముండదు. వాక్యం వినకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసుకుంటూ ఉన్నా, ఎంత ప్రాముఖ్యమైనటువంటి సేవా కార్యక్రమాల కొరకు డబ్బులు సహాయం చేస్తున్నా, దేవుని వాక్యాన్ని వినకపోతే నీలో విశ్వాసం అనేది కలగదు. చాలామంది దేవుని వాక్యం వినటానికి మార్తలాగా అంత ఇష్టపడరండి. మందిరంలోకి ఏదైనా కావాలా చెప్పండి, ఇస్తాను. ఏదైనా ప్రార్థన పెట్టుకుంటున్నారా, నా వంతుకి ఇది ఇస్తాను, ఏదో ఒకటి ఇచ్చి అది దేవుని ఆశీర్వాదం నాకు ఇస్తుంది అనుకుంటారు తప్ప దేవుని వాక్యం వినటం అంత అవసరము కాదనుకుంటారు. కానీ వాక్యం వినటం అవసరమే. ఎందుకనగా వాక్యాన్ని వినకపోతే మనకి దేవుని అందు విశ్వాసము కలగదు, విశ్వాసము బలపరచబడదు. ఉదాహరణకి ఒక ఫోన్ ఉంది, ప్రతిరోజు దీనికి ఛార్జింగ్ ఎందుకు పెడుతున్నాం మనం? ప్రతిరోజు ఎందుకు పెట్టాలి? ఇది స్టార్ట్ అయిన తర్వాత దీనికి మరలా ఛార్జింగ్ పెట్టడానికి ఎంత లేట్ అయితే అంత దీని బ్యాటరీ తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ప్రతిరోజు దీనికి ఛార్జింగ్ పెట్టాలి. ఎందుకు ఛార్జింగ్ పెట్టాలంటే, అది ఆగిపోకుండా ఉండాలంటే ప్రతిరోజు ఛార్జింగ్ పెట్టాలి. అలాగే నీ విశ్వాసము బలపరచబడి నీ విశ్వాసము బలహీనపరచబడకుండా ఉండాలంటే దేవుని వాక్యాన్ని వినాలి. ఖచ్చితంగా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వినాలి, ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదవాలి. వాక్యం వినటానికి కానీ చదవటానికి కానీ నీవు నిర్లక్ష్యంగా ఉంటే నీలో విశ్వాసం బలహీనమైపోద్ది. విశ్వాసములో బలవంతుడిగా ఉండటం కొరకు దేవుని వాక్యాన్ని వినాలి. ఇది మొదటి ప్రశ్న, మొదటి సమాధానం. రెండవది, అసలు మనం విశ్వాసం కలిగి ఉండటం అవసరమా? అవసరం లేదా? విశ్వాసం కలిగి ఉండటం అవసరమా? అవసరం లేదా? అవసరమే. మనం విశ్వాసం కలిగి ఉండటం ఎందుకు అవసరం? విశ్వాసం లేకపోతే నా భార్య నాతో ఉండదా? విశ్వాసం లేకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించరా? విశ్వాసం లేకపోతే యానాథాన్ గారి మందిరంలోకి రానివ్వరా? విశ్వాసం ఎందుకు అవసరం? చాలామంది విశ్వాసాన్ని తమ భర్త కొరకు కలిగి ఉన్నట్టు నటిస్తారు, విశ్వాసాన్ని తమ పిల్లల కొరకు కలిగినట్టు నటిస్తారు. నా భార్య నమ్ముకుంది కాబట్టి నేను కూడా విశ్వాసాన్ని కలిగి ఉన్నాను నా భార్య కోసం. మా అమ్మా నాన్న వెళుతున్నారు కాబట్టి మేము కూడా ప్రార్థనకి వెళుతున్నాం మా అనుమానాల కోసం. నీ విశ్వాసం మనుషుల కొరకు అయితే వాళ్ళ దగ్గర మాత్రమే విశ్వాసాన్ని చూపిస్తాం. విశ్వాసం అవసరమే, కానీ విశ్వాసం ఎందుకు అవసరమో తెలిస్తే ఆ విశ్వాసము కలిగి ఉండటానికి నిరంతరము ప్రయాసపడతాం మనం. లేకపోతే ఆ విశ్వాసానికి అంత ప్రాధాన్యత లేదని ఆ విశ్వాసాన్ని కలిగి ఉండే విషయంలో బలహీనలు అయిపోతాం మనం. అది ఇప్పుడు అవసరమైంది కాదు అని. ఇప్పుడు జాన్సేన్ గారు ఉన్నారు, ఈ ప్రార్థన అయిపోగానే జాన్సేన్ గారు వర్షాలు బాగా వస్తాయి కాబట్టి అర్జెంటుగా మనం మీటింగ్ అయిపోగానే బండి వేసుకెళ్ళి భీమవరం వెళ్ళి గొడుగు కొనుక్కుందామని అనుకో. ఈ రాత్రికి రాత్రి నాతో పాటు వచ్చి గొడుగు కొంటాడా? ఆయన కొంటాడా? ఎందుకని? గొడుగు అవసరమే, కానీ ఇప్పుడే ఎందుకు? వర్షాలు రావడం 2 నెలలు ఉంది, ఇంకా 2 నెలల తర్వాత ఆలోచన చేద్దాం. ఇప్పుడు అది అంత అవసరం కాదు, అవసరమే కానీ అంత అవసరం కాదు కాబట్టి దాని గురించి ఇప్పుడు కంగారు పడక్కర్లేదని. అంటే అది అత్యవసరం అనుకున్నప్పుడే దాన్ని మనం కలిగి ఉంటాం కదా. విశ్వాసం అనేది అవసరమే అన్నారు కదా. విశ్వాసం అనేది ఎందుకు అవసరం? ఎవరి కోసం విశ్వాసాన్ని కలిగి ఉంటున్నారు? విశ్వాసం అనేది అవసరమని ఎందుకు అనుకుంటున్నాం మనం? మీకు అందరికీ తెలిసిన వాక్యమే కానీ ఆన్సర్ చెప్పడానికి ఆలోచన. హెబ్రీ పత్రిక 11:6లో ఏముంటుంది అక్కడ? విశ్వాసం లేకుండా
దేవునికి ఇష్టందుట అసాధ్యము. అంటే విశ్వాసం ఎవరికి అవసరం? ఎవరి కోసం విశ్వాసాన్ని కలిగి ఉండాలి? దేవునికి. ఎందుకనగా నీలో విశ్వాసం లేకుండా నిన్ను దేవుడు ఇష్టపడటం అసాధ్యం. నీ విశ్వాసం కలిగి ఉండకపోతే దేవుడు నిన్ను ప్రేమిస్తాడు అనుకోవటము కానీ, దేవుడికి సహాయం చేస్తాడు అనుకోవటము కానీ అసాధ్యమైంది. కనుక విశ్వాసం అవసరం. ఎందుకంటే ఆ విశ్వాసం లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడడు. ఎవరు ఇష్టపడరు? విశ్వాసం లేకపోతే దేవుడు మనల్ని ఇష్టపడడు. కాబట్టి విశ్వాసం మనకు అవసరము అనే దాన్ని మనం తెలుసుకున్నటువంటి వాళ్ళమై ఉండాలి. ఇది రెండవది. వాక్యం వినటం అవసరం. ఎందుకు? విశ్వాసం కలగాలి కాబట్టి. విశ్వాసం కలిగి ఉండటం అవసరం. ఎందుకు? దేవుడు మనల్ని ఇష్టపడాలి కాబట్టి. దేవుడు మనల్ని ఎందుకు ఇష్టపడాలి? ఆయన మనల్ని ఇష్టపడితే కదా మన ఇష్టాలను నెరవేర్చేది. ఆయన మన ఇష్టాలు నెరవేర్చాలంటే మనల్ని ఆయన ఇష్టపడాలి. ఆయన మనల్ని ఇష్టపడాలంటే మనలో విశ్వాసం అనేది ఉండాలి. కనుక మీ విశ్వాసం దేవునికి ఇష్టమై ఉండాలి. అందుకు మనము విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాం. ఇక్కడ మూడవదిగా, ఏ మనిషి అయినా మారు మనసు పొందటం అవసరమా? అవసరం లేదా? మారు మనసు అవసరం లేదా? మారు మనసు అవసరమే. మారు మనసు అనేది ఎందుకు అవసరం? దీనికి ఆన్సర్ చెప్పగలిగితే మారు మనసు విషయంలో చాలా ఆసక్తిగా ఉంటాం. మనం మారు మనసు పొందడం ఎందుకు అవసరం? నిజంగా ఈరోజు మా చిన్నాన్నగారు శేఖర్ గారు పాట పాడుతుంటే చాలా ఆనందం వేసింది నాకు. మంచి స్వరం ఉంటుంది కానీ ఆయన పాట పాడటం ఫస్ట్ టైం నేను ఇక్కడ చూడటం. మంచి మనసును దేవుడు ఇచ్చాడు అని. ఇలా మనమందరము కూడా మనకున్నటువంటి లోక సంబంధమైనటువంటి జీవితం నుంచి మనసును మార్చుకోవటం అనేది, మారు మనసు పొందటం అనేది అవసరమే అనే దాన్ని మనం అనేక వాక్యాల్లో వింటాం. మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలని. కానీ నీవు పొందే మారు మనసు ఎందుకు తెలుసా? ఎందుకు మనం మారు మనసు పొందాలి? ఎవరి కోసం మనం మారు మనసు పొందాలి? ఎవరు మనసు మార్చడం కోసం మారు మనసు పొందాలి? మారు మనసు అవసరమే. మారు మనసు ఎందుకు? ఇప్పుడు నేను ఆలోచన చేశారా? మనం పొందినటువంటి మారు మనసు, మనం పాపములు చేసి దేవునికి విరోధముగా ఉన్న మనం ఆ పాపాలు వదిలిపెట్టి, పాప సంబంధమైన వ్యసనాలు వదిలిపెట్టి మనం మారు మనసు పొందితే, మనం పొందినటువంటి మారు మనసు మన మీద దేవునికున్న మనసును మార్చడానికి ఎవరు మారాలి? మీకు అర్థం కావాలి అంటే, మీకు చాలాసార్లు మరి వినుంటారు, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉంటాయి అక్కడ ఒకే అధ్యాయంలో. ఒకటి తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణెము, మూడవది తప్పిపోయిన కుమారుడు గురించి. ఈ తప్పిపోయిన కుమారుడు గురించిన సందర్భాన్ని మీరు ఆలోచన చేస్తే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు తన ఆస్తిని తనకిమ్మని చెప్పి తండ్రికి విరోధంగా మాట్లాడి తండ్రినే ఎదిరించి తండ్రి దగ్గర ఆస్తి తీసుకుని అతను దూరదేశానికి వెళ్ళిపోయాడు. దూరదేశానికి వెళ్ళిపోయిన తర్వాత ఆస్తి అంతా పాడు చేసుకుని దుర్వ్యాపారం చేసి పూర్తిగా సమస్తాన్ని కోల్పోయి తినటానికి ఏమీ లేక పందులు పొట్టు తినటానికి వెళితే అవి కూడా అతను తిననివ్వలేదు. అప్పుడు ఆ కొడుకు తిరిగి తండ్రి దగ్గరకు వెళ్ళాలనుకున్నప్పుడు మారు మనసు పొంది వెళ్ళాడా, మారు మనసు పొందకుండా వెళ్ళాడా? అదే కొడుకుని గురించి ఆలోచన చేయండి. నాన్న, పోయినసారి ఆస్తి ఇమ్మన్నప్పుడు నాకు 20 లక్షలు నా భాగం నాకు ఇచ్చేసావు. 20 లక్షలు పట్టుకెళ్ళి ఏం చేశానో కానీ మొత్తానికి పాడైపోయింది. కాబట్టి ఇప్పుడు నాకు మళ్ళీ 5 లక్షలు కావాలి అని అడగటానికి వస్తే ఇంట్లోకి రానిస్తాడా? వస్తాడా? 20 లక్షలు కావాలని పట్టుకెళ్ళిపోయాడు. ఇప్పుడు మరలా రెండోసారి మళ్ళీ వచ్చి మా నాన్నని బ్రతిమలాడైనా సరే ఇంకొక 4-5 లక్షలు లాక్కెళ్ళాలనే మనసుతో వస్తే తండ్రి రానిస్తాడా? ఇప్పుడు ఆ కుమారుడు తండ్రి తనను రానివ్వాలంటే ఏం చేయాలనుకున్నాడు? నాలో మారు మనసు కనపడాలి. ఏం చేయాలి? నాలో మారు మనసు కనపడితే నా తండ్రికి నా మీద ఉన్న మనసు మారుతుంది. నాలో మారు మనసు కనపడితే నా తండ్రి నా విషయమే కలిగిన మనసును మార్చుకుంటాడు. నాలో మారు మనసు లేదు, తండ్రి దగ్గరికి వెళ్ళాను, తండ్రి లోపలికి రానిస్తాడా?
చాలామంది తండ్రి దూరంగా ఉండగానే అతను చూసి పరిగెత్తుకు వెళ్ళి కౌగలించుకుని ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది, కానీ అతనికి వస్త్రాలు వేసి గొప్ప విందు చేయించి బంగారపు నగలు తొడిగించింది ఎప్పుడో తెలుసా? ఆ వాక్య భాగంలో చూడండి, దూరముగా ఉండగానే పరిగెత్తుకొచ్చి ముద్దు పెట్టుకున్నాడు, కానీ 20వ వచనం వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెదమేడ 10 ముద్దు పెట్టుకునేను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, ఎప్పుడు ముద్దు పెట్టుకున్న తర్వాత, తండ్రి నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని ఇక మీద నీ కుమారుడు అనిపించుకున్నకు యోగ్యుడును కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి అప్పుడు వస్త్రాలు తొలగించాడంటే, ఆ కొడుకు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి వచ్చాడో, తండ్రి ఎప్పుడైతే కొడుకును కౌగులించుకున్నాడో, కౌగులించుకోగానే డాడీ నాకు 5 లక్షలు కావాలంటే ఏం చేసేవాడు? కౌగులించడం ఒక్కసారిగా వెనక్కి గెంటేసేవాడు అనమాట కదా. కౌగులించుకోగానే తను మారాడు అని తండ్రికి చెప్తున్నాడు. తండ్రి ఇక మీదట నేను నీ కొడుకుగా ఉండే అర్హత నాకు లేదు, కనీసం నన్ను ఇంట్లో ఒక దాసుడుగానే లోపల చేర్చుకో, ఒక పనివాడుగానే ఉంటాను నీ ఇంట్లో అన్నాడండి. ఎప్పుడైతే ఆ మారు మనసు అతనిలో కనపడిందో వెంటనే తండ్రి మనసు మారిందండి. మీరు పొందే మారు మనసు ఎందుకు అవసరం అంటే, మారు మనసు అవసరమే, కానీ మీరు పొందిన మారు మనసు మీ పట్ల దేవుని మనసును మార్చగలగాలి. మీ మీద విరోధంగా ఉన్న దేవుని మనసు మిమ్మల్ని ప్రేమించగలగాలి. ఇది ఇంకా మీకు అర్థం కావాలంటే, యోనా గ్రంథములో దేవుడు యోనాను నినివే పట్టణానికి పంపించి నినివే పట్టణము నాశనం చేయబడుతుందని చెప్పి యోనా ప్రవక్త ద్వారా ప్రకటన చేయించాడు. ఎన్ని రోజుల్లో యోనా ద్వారా నినివే పట్టణం నాశనం చేయబడుతుందని ప్రకటన చేయించాడు ఆయన? ఎన్ని రోజుల్లో? ఇక 40 దినాలలో నినివే పట్టణం మొత్తము కూడా నాశనము చేయబడుతుందని యోనా గారి ద్వారా దేవుడు అక్కడ ఆ ప్రకటన చేయించిన తరువాత అక్కడ ఉన్నటువంటి వాక్య భాగంలో చూడండి, 3వ అధ్యాయము 8వ వచనం, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై, అంటే ఇక్కడ నినివే పట్టణస్తులు మారు మనసు పొందటంలో వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేసేద్దామని చెప్పేశాడు. ఇప్పుడు మనం మారు మనసు పొందితే దేవుడు తన మనసును మార్చుకుంటాడు. నినివే పట్టణం మారు మనసు పొందటానికి గల కారణం ఏంటి? దేవుడు పశ్చాత్తాప్తుడై తన మనసు మార్చుకోవాలని. మరి మనం మారు మనసు అవసరమే. మనం పొందిన మారు మనసు ఎందుకు అవసరమంటే, దేవుడు మన పట్ల తన మనసుని మనకు మేలుకరంగా మార్చుకోవాలి కాబట్టి. కనుక మన మారు మనసు ఆయన మనసును మార్చగలగాలి. మారు మనసు పొందిన మన క్రియలు ఆయన మనసు మన పట్ల మేలు కలిగించేదిగా ప్రేరేపించగలగాలండి. చాలామంది వారు మానవ మనసు పొంది, వారు మారు మనసును పొందిన దాన్ని బట్టి ఇంట్లో వాళ్ళని మెప్పించడానికో, ఇరుగు పొరుగు వారిని మెప్పించడానికో, సంఘ సభ్యులను మెప్పించడానికో మారు మనసు పొందినట్లుగా వాళ్ళు నటిస్తూ ఉంటారు. నీకు మారు మనసు అవసరం. ఎందుకు అవసరం అంటే, దేవుడు నీ పట్ల మంచి మనసును కలిగి ఉండటం కొరకు నీవు మారు మనసు పొందాలి. ఇది దానికి ఆన్సర్ అండి. ఇంకా మనం చేసేటువంటి వాటిలో 4వది, ఏ వ్యక్తి బాప్తిసం పొందుతున్నా, మొన్నే నోబుల్ గారు మా శిరీష ఇద్దరూ కూడా బాప్తిసం పొందారు. ఇలాగ బాప్తిసం పొందుతున్నప్పుడు వారిని నిలవబెట్టి వాళ్లతో సంఘం ముందు, కుటుంబ సభ్యుల ముందు ఒప్పుకోలు చేస్తారు. ఎవరైనా క్రీస్తులో చేర్చబడాలి అంటే, రక్షణ పొందాలి అంటే ఒప్పుకోలు అనేవి అవసరం. ఒప్పుకోవటం అవసరం. ఒప్పుకున్నారేమన్నా? అవసరం. ఒప్పుకోవటం అవసరమే. ఒప్పుకోవటం ఎందుకు అవసరం తెలుసా? ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకు ఒప్పుకోవాలి? దానికి కారణం సోదరు చెప్పారు. అవి దానికి కారణాలే, కానీ ముఖ్యమైన కారణం ఎందుకు ఒప్పుకుంటున్నాం మనం? ఒప్పుకోవటాన్ని ఎందుకు ప్రధానంగా అంత ఇంపార్టెంట్గా మనం చేయాలో తెలుసా? ఒప్పుకోవటం అవసరం. ఎందుకు అవసరం అంటే, ఒప్పుకోకపోతే అక్కడ ఇంకొకటి మనకు జరగదు. చెప్పే కదా, వాక్యం వినటం అవసరం. ఎందుకు అవసరం? విశ్వాసం కలగాలి కాబట్టి. విశ్వాసం కలిగి ఉండటం అవసరం. ఎందుకు? దేవుడు మనల్ని ఇష్టపడాలి కాబట్టి. మారు మనసు పొందటం అవసరం. ఎందుకు? దేవుడు మన పట్ల మంచి మనసు కలిగి ఉండాలి కాబట్టి. అలాగే ఒప్పుకోవటం అవసరం. ఎందుకు?
మరలా నేనవి లాస్ట్లో అడుగుతారేమో. ఒప్పుకోవటం ఎందుకు అవసరం అంటే దానికి గల కారణం మత్తయి సువార్త 10:32. మత్తయి సువార్త 10:32 యేసుకి తెలియపరిచారు, మనుషుల ఎదుట నన్ను ఒప్పుకునేవాడెవడో పరలోకమ నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుందును. అంటే మనుషుల ఎదుట యేసుక్రీస్తు దేవుని కుమారుడని రక్షకుడు అని ఒప్పుకోవటం అవసరం. ఎందుకు ఒప్పుకోవాలో తెలుసా? ఈ వచనం ఎందుకు ఒప్పుకోవాలి? ఇక్కడ ఆయనను మనం ఒప్పుకుంటే పరలోకములో ఆయన మనల్ని ఒప్పుకుంటాడు. అందుకు ఒప్పుకోవాలండి. మనుషుల ఎదుట ఎవడైతే నన్ను ఒప్పుకుంటాడో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను వారిని ఒప్పుకుంటాను. అందుకొరకు ఒప్పుకోవాలి. నాకు ఒప్పుకోవటం ఇష్టం లేదు, ఒప్పుకోవటం నాకు సిగ్గు, ఒప్పుకోవటం నాకు నచ్చదన్నావంటే అక్కడ ఆయన నిన్ను ఒప్పుకోడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. నీవు పరలోకమునకు వెళ్ళాలంటే, తండ్రి ఉండే పరలోకానికి వెళ్ళాలంటే, ఆ పరలోకానికి వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు వారు ఈయన సహోదరుడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు, ఈయన రక్షణ పొందినవాడని పరలోకమందు తండ్రి ఎదుట దేవుని ఎదుట యేసుక్రీస్తుని మనం ఒప్పుకుంటేనే మనకు పరలోక ప్రవేశం ఉంటుంది. ఆయన అన్నాడు, అక్కడ నేను నిన్ను ఒప్పుకోవాలంటే ఇక్కడ నువ్వు మనుషుల ముందు ఒప్పుకోవాలి. అందుకు ఒప్పుకోలనేవి అవసరమై ఉన్నాయి. ఇక్కడ ఒప్పుకోవడానికి సిగ్గుపడితే అక్కడ ఆయన ఒప్పుకోవడానికి సిగ్గుపడతాడు. ఇక్కడ ఒప్పుకోవడానికి సిగ్గుపడితే ఏం జరగదు, అక్కడ ఆయన ఒప్పుకోవడానికి సిగ్గుపడితే. ఇప్పుడు ఉదాహరణకి మేము మధ్యాహ్నం వచ్చాం, వచ్చి రాగానే చాలా చక్కగా మా వదిన గారు మా అన్నయ్య వచ్చారు ఆటో దగ్గరికి. మేము ఇంట్లోకి వెళ్ళిపోయాం. 2 అన్నారు కాబట్టి ఇంట్లోకి వెళ్ళాం. ఆటో దిగ్గానే నువ్వు ఎవడో నాకు తెలియదు, నువ్వు ఎందుకు వచ్చావు ఎక్కడికి అన్నాడు అనుకో మా అన్నయ్య. ఏం చేస్తాను నేను అప్పుడు? ఏం చేస్తాను? మా అన్నయ్య నేను ఎవడో నాకు తెలియదు అన్నాడు కాబట్టి వెంటనే నేను మా శేఖర్ సన్న ఇంటికి వెళ్ళిపోతాను. ఆయనకు ఎవడో నాకు తెలియదంటే రాచినాన్న గారింటికి వెళ్ళిపోతాను. అంటే ఒకడు ఒప్పుకోకపోతే ఇంకొకరి దగ్గరికి వెళ్ళే ఆప్షన్ ఉంటుంది. మరి పరలోకం వెళ్ళేటప్పుడు మధ్యాకాశంలో యేసుక్రీస్తు వారే నువ్వు ఎవడో నాకు తెలియదంటే పరిస్థితి ఏంటి? ఇంకొక ఇల్లు కానీ ఇంకొక దేశం కానీ ఉందా? అక్కడ కనుక ఆయన నువ్వెవడో నాకు తెలియదంటే నెక్స్ట్ స్టెప్ నరకానికి తప్ప ఇంకెక్కడికి లేదు. అక్కడ ఆయన నిన్ను ఖచ్చితంగా ఒప్పుకోవాలంటే ఇక్కడ నీవు మనుషులు ఎదుట యేసుక్రీస్తుని ఒప్పుకోవాలి. అందుకు ఒప్పుకుంటున్నాం మనం. ఒప్పుకోవటం అవసరం, ఎందుకంటే అక్కడ ఆయన మనం ఒప్పుకోవాలి కాబట్టి. అర్థమైందా? ఇక 4వది 5వది మనం బాప్తిసం పొందటం అవసరం కదా? అవసరం లేదా? అవసరమైతే పొందాలా, అవసరం లేకపోతే పొందాలా? బాప్తిసం పొందటం అవసరం. ఈ బాప్తిసం పొందటం అవసరము అనే దాంట్లో ఎందుకు అవసరం అనే దానికి ఒక ఆన్సర్ చెప్పండి కరెక్ట్గా. ఎందుకు అవసరం? ఒక ఆయన్ని నువ్వు బాప్తిసం పొందావా, ఎందుకు పొందావు, బాప్తిసం నీకు ఎందుకు అవసరమైందంటే బాప్తిసం పొందకపోతే ఆయన పెళ్లి చేయను అన్నాడు. ఏం చేయడంట? పెళ్లి చేయడంట. అంటే ఆయనకి బాప్తిసం ఎందుకు అవసరం? పెళ్లి చేయడానికి. మరొక సంస్థలు ఉన్నాయండి, తల్లిదండ్రులు బాప్తిసం పొందితేనే ఆ పిల్లలకి ఆ స్కూల్లో సీట్ ఇస్తారు. అంటే వాళ్ళు ఎందుకు బాప్తిసం పొందారంటే మా అబ్బాయి చదువు అవసరం కాబట్టి. ఈయన ఎందుకు బాప్తిసం పొందారంటే నాకు పెళ్ళి అవసరం కాబట్టి. కనుక బాప్తిసం ఎందుకు అవసరం అంటే పెళ్లి కోసం కాదు. బాప్తిసం ఎందుకు అవసరం అంటే స్కూల్లో కాలేజీలలో సీటు కోసం కాదు. బాప్తిసం ఎందుకు అవసరం చెప్పండి? ఎందుకు అవసరం? ఆత్మ రక్షణ కొరకనన్నారు. దానికి మనకందరికీ తెలిసిన వాక్యమే కదా. మార్కు సువార్తలో కానీ రోమపత్రిక 3:23లో ఎందుకు అవసరం అంటే రోమపత్రిక 3:23లో ఉంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుని అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. బాప్తిసం ఎందుకు అవసరమో ప్రధానమైన కారణం. తర్వాత రక్షణ ఎందుకు అవసరం అంటే భూమి మీద మనుషులందరూ కూడా అందరూ పాపం చేశారట. పాపం చేయనివాడంటూ ఎవరో కూడా లేరు, ఎవ్వరూ లేరు. పాపం చేయనివాడు ఎవ్వరూ లేరు. మన ఒక స్టూడెంట్ ఫోన్ చేసి అని ఒక అబ్బాయిని బాప్తిసం తీసుకోమని లేఖనానుసారంగా అడిగితే ఆయన అన్నాడు, నేను బాప్తిసం తీసుకుంటాను కానీ నేను ఏ పాపం చేయలేదు కదా, నేను ఎందుకు బాప్తిసం తీసుకోవాలన్నాడంట.
నేను ఏ పాపం చేయలేదు కాబట్టి నేను ఎందుకు బాప్తిసం తీసుకోవాలన్నప్పుడు ఇంక ఏ పాపం చేయనప్పుడు బాప్తిసం ఎందుకు అని ఈయన వదిలేశాడంట. ఏ పాపము చేయలేదు కాబట్టి బాప్తిసం నాకు అవసరం లేదని ఆయన అన్నాడు. బైబిల్ ఏమో అందరూ పాపం చేశారంటాడు. పాపము చేసి, పాపం వచ్చి కాదండి, పాపం చేసి అంటే ఏది పాపం? పాపానికి నిర్వచనం ఏంటి? ఆజ్ఞాధికరమే పాపం. అంటే వ్యభిచారం చేయటము, దొంగతనం చేయటము, హత్యలు చేయటం పాపం కాదు. ఆదివారం ప్రార్థనకి వెళ్ళకపోవటం పాపమే, ఆజ్ఞాధికరమే కదా. మేలేం చేయనిరుగు అలా చేయకపోవటం కూడా పాపమే. అట్లీస్ట్ కృతజ్ఞత కూడిక ఏర్పాటు చేయకపోవడం కూడా పాపమే. ఎందుకని? అది ఆజ్ఞ. ఇలాగా దేవుడు చెప్పని దానిని చేసి చెప్పిన దాన్ని చేయకపోవటాన్ని బట్టి అందరూ పాపం చేశారంట. అందరూ పాపం చేశారు. సరే, పాపానికి బాప్తిసానికి సంబంధం ఏంటంటే, అందరూ పాపము చేస్తే ఆ పాపం ఆ మనిషికి దేవునికి మధ్య ఏమైపోయింది? యెషయా గ్రంథం 59 ప్రకారంగా ఆయనకు మనకి మధ్య అడ్డం అయిపోయింది అంటాడు కదా. రక్షింప నేర్పినట్లు యెహోవా కొరచ కాలేదు, విన్న నేర్పినట్లు మీ చెవులు మందమ కాలేదు, మీ పాపములు ఆయనకి మీకు అడ్డంగా వచ్చినాయి. ఏమడ్డం వచ్చినాయి? దేవునికి మనుషులకి మధ్య పాపాలు అడ్డమైనవి. మనము దేవునికి సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం, దేవుడు సహాయం చేయాలని ఎదురు చూస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, నువ్వు నాకు ప్రార్థన చేస్తున్నావు, నేను నీకు సహాయం చేయాలనుకుంటున్నాను, నీకు నాకు మధ్య ఏముండిపోయినాయి? అడ్డం ఉండిపోయినాయి. కనుక ఆ అడ్డము తీసేటువంటి ఏకైక మార్గం ఏంటో తెలుసా? బాప్తిసం. ప్రార్థన చేస్తే పాపాలు పోవు, ధర్మకార్యాలు చేస్తే పాపాలు పోవు, ఉపవాసాలు ఉంటే పాపాలు పోవు. పాపాలు పోవాలి అంటే అపోస్తలుల కార్యగ్రంథంలో 2వ అధ్యాయము 38వ వచనంలో పేతురు గారు బాప్తిసం అవసరమో, ఎందుకు అవసరమో చెప్పాడు అక్కడ. మరియు పేతురు, మీరు మారు మనసు పొంది దేని కొరకంట? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అంటే ఇప్పుడు బాప్తిసం ఎందుకు అవసరం? ఈ వచనాన్ని బట్టి అర్థం కాలేదా? ఎందుకు అవసరం? పాప క్షమాపణ నిమిత్తము. పాప క్షమాపణ ఎందుకు అవసరం? ఆ పాపాలు ఉన్నంత వరకు అవి దేవునికి మనకు అడ్డంగా ఉంటాయి, దేవుడి సహాయం మనం పొందలేము. కాబట్టి బాప్తిసం అవసరమే. ఎందుకనగా ఆ బాప్తిసం పొందకపోతే మనకి దేవునికి మధ్య ఉన్న పాపాలు తొలగింపబడవు. బాప్తిసం అవసరం ఎందుకంటే పాప క్షమాపణ కొరకు. మార్కు 16:16 ప్రకారంగా రక్షణ కొరకు. దేని కొరకు? ఎప్పుడైతే మనం పాప క్షమాపణ పొందుకుంటామో క్రీస్తును దేవుడిచ్చినటువంటి రక్షణను మనం పొందగలుగుతాము. ఎవరైనా బాప్తిసం ఎందుకు అవసరం అంటే ఈ 2 కారణాలే చెప్పాలి. ఈ 2 కాక స్వస్థత కొరకో, ఇల్లు కొరకో, సంతానం కొరకో, సీటు కొరకో మాట్లాడితే అది వాక్యానుసరమైన సమాధానం కాదు. పాప క్షమాపణ కొరకు, రక్షణ కొరకు బాప్తిసం పొందాలి. బాప్తిసం అందుకు అవసరమై ఉందనే విషయాన్ని గ్రహించాలి. 5 చెప్పాను కదా. ఇంకొకటి, అసలు ఆదివారం కానీ ఇలా కృతజ్ఞత కూడికలలో కానీ సంగముగా కూడుకోవటం అవసరమా? అవసరమా? ఎందుకు అవసరం? సంగముగా కూడుకోవటం ఎందుకు అవసరం? ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత మనుషులందరూ కూడా సంగముగా కూడుకోవటాన్ని అంత ఇంపార్టెంట్గా తీసుకోవట్లేదు. టీవీలో వాక్యం వస్తుంది, రోజు టీవీలో వాక్యం వింటున్నా, మాకు ప్రార్థనకి వెళ్ళాల్సిన అవసరం లేదంటారు. ఏంటంటారంట? ప్రతిరోజు టీవీలో వాక్యం వింటున్నాము, ప్రతిరోజు మేము ఇంట్లో బైబిల్ చదువుకుంటున్నాము, ప్రతిరోజు ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ చేసుకుంటున్నాము, కాబట్టి మేము సంగముగా కూడుకోవటం అంత అవసరం ఏం కాదు, మేము చేయవలసి మేము చేసుకుంటున్నాము, మేము వాక్యం వింటున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, కాబట్టి టీవీలో వాక్యం చూస్తున్నాము, కాబట్టి సంగముగా కూడుకునే సందర్భాల్లో సంగముగా కూడుకోవాల్సిన అవసరం మనకు లేదు అనుకుంటున్నారండి. ఎందుకు అలా అనుకుంటున్నారంటే సంగముగా కూడుకుంటాం అనేది అవసరం లేదనుకుంటున్నారు. ఒకవేళ సంగముగా కూడుకోవటం అవసరమైతే ఎందుకు అవసరమో తెలియదు. కాబట్టి సంగముగా కూడుకోవటం ఎంత అవసరమో తెలిస్తే ఎన్ని పనులైనా మానుకొని సంగముగా కూడుకునే స్థలాలకు వస్తారు. సంగముగా కూడుకోవటం ఎందుకు అవసరమో తెలియట్లేదు. కాబట్టి ఈ ఒక్క రాత్రికి సీరియల్ చూస్తే ఏమైందంట, ఈ ఒక్క రాత్రికి ముందే తినేసి పడుకుంటే ఏమైందంట, సంగముగా కూడుకోవటం వలన వచ్చే ప్రయోజనం ఏమీ లేదు.
చక్కగా రామాయణపురంలో మందిరం పైన మైకు పెట్టారు, ఇంట్లో బయట కూర్చుని వాక్యం వింటే వినపడదా? చాలామంది ఇదేనండి, గుడికి వెళ్ళే వాక్యం వినక్కర్లేదండి, మనసులో ఉంటే చాలు, మైకులో వింటే చాలు, గుడికి వెళ్ళే మందిరానికి వెళ్ళే వాక్యం వినాల్సినంత అవసరం లేదనుకుంటారు. కానీ దేవుని యొక్క కృపను పొందాలి అంటే సంఘముగా కూడుకోవటం కూడా అవసరం. ఇది నేను చెప్పేది కాదు. ఎందుకు అవసరం అంటే హెబ్రీ పత్రిక చూడండి, 10వ అధ్యాయంలో 23వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23, 25 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక మన నిరీక్షణ విషయమై మన ఒప్పుకున్నది గచ్చలముగా పట్టుకొద్దుము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, సమాజముగా అంటే సంఘముగా కూడుట మానొద్దు. సంఘముగా కూడుకోవటం అవసరము. సంఘముగా కూడుకోవటం ఎందుకు అవసరం అంటే, ఎందుకు అవసరం? పైన 23వ వచనంలో ఉంది, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక అలాగూ చేయాలంటే. వాగ్దానం అంటే దేవుని వాక్య భాగంలో దేవుడు మనకు ఎన్ని వాగ్దానాలు చేశాడు, అనేకమైన వాగ్దానాలు, వ్యక్తిగతమైనవి, కుటుంబపరమైనవి, ఆత్మ సంబంధమైనవి, ఇక్కడ ఎన్నో వాగ్దానాలు చేశాడు. మొట్టమొదట ఫిలిప్పీ 4:19 చదివాను. ఆయన క్రీస్తు యేసునందు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. దేవుడు ఖచ్చితంగా నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. కానీ దేవుడు ఖచ్చితంగా నీ ప్రతి అవసరాన్ని తీర్చాలంటే ఏది మానతున్నాడు ఆయన? సంఘముగా కూడుకునుట మానక. ఎవరైతే సంఘముగా కూడుకునుట మానక కొనసాగుతారో అప్పుడు దేవుడు చేసిన వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడతాయి. ఇప్పుడు మనం ఎన్ని పనులున్నా మన అనుకునేటువంటి వాళ్ళ పెళ్ళికి, గృహప్రవేశాలకి త్వరగా పరిగెత్తుకుని ఎందుకు వెళ్తాం? ఎందుకు వెళ్తారండి? ఎందుకు వెళ్తారు? ఈరోజు మనం వాళ్ళకి వెళ్తే రేపు వాళ్ళు మనకి వస్తారని. మీకు ముందే మీరు వాళ్ళ పెళ్ళికి వెళ్ళి 1000 రూపాయలు చదివించినా కనీసం వాళ్ళు మీ పెళ్ళికి వచ్చి 50 రూపాయలు కూడా చదివించరు అని ముందే తెలిస్తే ఆ పెళ్ళికి వెళ్తారా? వెళ్తారండి? ఒక్కడ వెళ్ళరండి. అంటే మనం వాళ్ళకి ఇప్పుడు ఇస్తే రేపు వాళ్ళు మనకిస్తారనే ఆలోచన ఉంటేనే వాళ్ళ ఇంటికి మనం పొరపడి ఆసక్తిగా వెళ్తాం. వాడు ఇవ్వడనుకుంటే అసలు కనీసం వాళ్ళ ఇంటి వైపు కూడా మనం చూడం. అలాగే చాలామంది సంఘముగా కూడుకోవటానికి ఎందుకు ఇష్టపడట్లేదంటే సంఘముగా కూడుకోకపోతే పోగొట్టుకునేది ఏంటో తెలుసుకోవట్లేదు, సంఘముగా కూడుకుంటే వచ్చేది ఏంటో తెలుసుకోవట్లేదు. సంఘముగా కూడుకోవటం అవసరం. ఎందుకనగా దేవుడు చేసిన వాగ్దానాలు పొందాలంటే సంఘములోనే, సంఘము ద్వారానే దేవుడిస్తాడు. ఎక్కడిస్తాడు? సంఘములోనే, సంఘము ద్వారానే దేవుడిస్తాడు. సంఘంతో సహవాసం నాకు అక్కర్లేదు, సంఘంలో సహవాసం నేను కలిగి ఉండను, అయినా దేవుడే నాకు ఆశీర్వాదాలు ఇస్తాడు అంటే ఈ వాక్యం అబద్ధమవుతుంది. వాగ్దానం చేసిన నమ్మదగిన వాడు అలాగూ చేయాలి అంటే మీరు కొంతమంది మానేస్తున్నట్లుగా సంఘముగా కూడుకుంటే మానొద్దు. సంఘముగా కూడుకుంటే అవసరం. ఎందుకంటే దేవుని వాగ్దానాలు మన కుటుంబంలో చూడాలి కాబట్టి. ఇంకా షార్ట్గా 7వ చూసినట్లయితే ప్రార్థన చేయటం అవసరమా లేదా? ఎందుకు అవసరం? ప్రార్థన చేయటం ఎందుకు అవసరం? ప్రార్థన చేయటం ఎందుకు అవసరం? ప్రార్థన ఎలా చేయాలో చెప్తున్నారు. కొత్తగా తెలియపరచాలి. ప్రార్థన చేయటం ఎందుకు అవసరం? కొంతమంది అంటారు, దేవుడికి నాకేం కావాలో తెలుసు, నేనేం అడగక్కర్లేదు. ఏం తెలుసు? దేవుడికి నాకేం కావాలో ఆయనకు తెలుసు, ఆయనే ఇస్తాడు, నేను అడగక్కర్లే అంటారు. అంటే ప్రార్థన చేయటం అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కావాలంటే నా కోసం యానాథాన్ గారు మీరే ప్రార్థన చేయండి. మేము మాసం ఇంట్లో ఎప్పుడు ప్రార్థన చేసుకోము, ఎక్కడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోము. ప్రార్థన చేసే పని మీది, ఆమె పని మాది. ప్రార్థన చేయటం మాకు అవసరం లేని పని అంటారు. కానీ ప్రార్థన చేయటం అవసరం అంటే మీరందరూ కూడా అవసరమే అన్నారు కదా. ఎందుకు అవసరం? ప్రార్థన చేయటం? మీకు తెలుసు దాని విషయం నుంచి. ఎందుకు అవసరం? యేసుక్రీస్తు వారు తెలియపరిచారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనంలో. మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వచనం. మరియు మీలో ఇద్దరు తాము వేడుకును దేని గురించైనను భూమి మీద ఏకీభవించిన ఎడల
అది పరలోకమందున తండ్రి వల్ల అది దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ మీరు ఏది అడుగుతారో అది ఇస్తానన్నాడా? మీకు ఏది అవసరమో అది ఇస్తానన్నాడా? ప్రార్థన ఎందుకు చేయాలి? మీరు భూమి మీద ఇద్దరుగా కూడుకొని ఏదైనా అడిగితేనే అది దేవుడు ఇస్తానన్నాడు. కాబట్టి ప్రార్థన అంటే అడగటం, కాబట్టి అడిగితేనే దేవుడు ఇస్తాడు. కాబట్టి మన అవసరాలు దేవుడు తీర్చాలంటే ప్రార్థన చేయటం అవసరము. దేవుడికి తెలుసు కదా ప్రార్థన చేయ అవసరం లేదనుకుంటే దేవుడు ఈ వాక్యాన్ని బట్టి సహాయం చేయడు. నీకు అవసరం అనుకుంటే, దేవుడు ఆశీర్వదించాలనుకుంటే నీవే ప్రార్థన చేయాలి. కుటుంబంలో కూడా చాలామంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటాం. వ్యక్తిగత ప్రార్థన మంచిదే, కానీ ఇక్కడ ఏం చెప్పాడు? ఖచ్చితంగా భూమి మీద ఇద్దరు ఏకీభవించి అడిగితే దేవుడు ఖచ్చితంగా ఇస్తాడండి. ఇద్దరు అంటే నేను మా సానిసంలో చెప్తూ ఉంటాను. పిల్లలను పంపించేటప్పుడు కానీ, భర్తను పంపించేటప్పుడు కానీ, భార్యను పంపించేటప్పుడు కానీ చాలామంది ఏమంటారు తెలుసా? బయట ఆమె బట్టలు ఉతుకుంటా మమ్మీ స్కూల్కి వెళ్తానంటే ప్రార్థన చేసుకున్నావా అంటారు. చేసుకున్నా, జాగ్రత్తగా వెళ్ళరా. ఆయన బయటికి వెళ్తున్నానంటే ప్రార్థన చేసుకుని వెళ్తున్నారా? తీసుకున్నా, జాగ్రత్తగా వెళ్ళరా. ఇలా అనొద్దండి. ప్రార్థన చేయాలంటే మీరిద్దరుగా కూడా ఏం చేయాలి? ఆయన వెళ్తున్నాడు అనుకో, ఉండండి ప్రార్థన చేసుకుని వెళ్దామని ఇద్దరు కూర్చొని ప్రార్థన చేయండి. పిల్లలు వెళుతున్నారనుకో, రండి ప్రార్థన చేస్తానని పిల్లల్ని కూర్చోబెట్టి మీరు ప్రార్థన చేయండి. ఎంతమంది అవుతారు అప్పుడు మీరు? ఇద్దరు. ఎవరికాళ్ళని ప్రార్థన చేసుకోవటం మంచిదే, కానీ ఇద్దరుగా కూడా ప్రార్థన చేయటం అత్యవసరమైంది. చెప్తున్నాడు, భూమి మీద ఎక్కడైనా సరే ఇద్దరు ఏకీభవించి దేన్ని అడుగుతారో దాన్ని దేవుడిస్తాడు. ప్రార్థన చేయటం ఎందుకు అవసరం అంటే అడిగితే ఇస్తానన్నాడు. కాబట్టి మనం అడగాల్సిన అవసరం మనకుంది. నేను అడగక్కర్లేదు, దేవుడే ఇస్తాడు అనుకుంటే దేవుడు ఈ వాక్యాన్ని బట్టి ఇవ్వడు. మనకు తెలుసు కదా, మత్తయి 7:7 అడుగుడి మీకు ఇవ్వడం అంటాడు కదా. కనుక ప్రార్థన చేయటం అవసరం. ఎందుకంటే అడిగితేనే దేవుడు ఇస్తానన్నాడు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటి? ప్రార్థన చేయడం ఎందుకు అవసరం? ప్రార్థన చేస్తేనే దేవుడు ఇస్తానన్నాడు. కాబట్టి ప్రార్థన చేయటం అనేది మనకు అవసరమై ఉంది. ఇంకా తర్వాత 8వ దాంట్లో పాటలు పాడటం అవసరమా, అవసరం లేదా? పాటలు పాడటం అవసరం లేదా? అవసరమేనా? చక్కగా కీర్తన గారు పాడారు, చాలా చక్కగా మంచి స్వరంతో పాటలు పాడారు. పాటలు పాడటం అవసరమే. ఎందుకు అవసరం? ఏదైనా కృతజ్ఞత కోడికి పెట్టినా, ఆరాధన పెట్టినా, ఏ ప్రార్థన పెట్టినా ప్రార్థన చేసి ముందు పాటలు పాడతారు. దేనికి? అందరూ రావాలి కాబట్ట. అందరి కోసం పాటలు పాడటం ఎందుకు అవసరం? ఆ అవసరం తెలిస్తే పాటలు ఎంత ఉత్సాహంగా పాడతారో తెలుసా? పాటలు పాడటం అవసరం. ఎందుకు అవసరమో తెలుసా? పాటలు పాడటం ఎందుకు అవసరమో తెలిసింది కాబట్టి జైల్లోనే పాటలు పాడిన ఉన్నారండి. ఎవరు? అపోస్తలుల 16వ అధ్యాయంలో పౌలు శీలలను గాయపరిచి సంఖ్యలు బిగించి బండలు కట్టి నేల మీద పండుగ పెడితే మధ్యరాత్రి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు పాటలు పాడుతున్నారంట. మాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడండి, మధ్యరాత్రి లేచి భోజనం చేస్తారంట. ఎన్నింటికి? ఎప్పుడు మెలుగు తప్పుడు లేచి అన్నం తింటాడంట. ఆ టైంలో ఎందుకు తింటున్నాడంటే అలా మధ్యరాత్రి కూడా తినటం అవసరం అంట. రాత్రి తిన్నదే వంట పడుతుందంట, రాత్రి తిన్నదే బలం వస్తుందంట. ఇప్పుడు మెలుగు తప్పుడు తింటాడంట. పాపం అది అంతే, ఆయనకు అంత అవసరం. కానీ పౌలు శీలలకి మధ్యరాత్రి వేళ మెలుకు వచ్చినప్పుడు పాటలు పాడటం అవసరం అనుకున్నారు వాళ్ళు. మధ్యరాత్రి అన్ని గాయాలైనా, సంఖ్యలు బిగించినా, బండలు బిగించినా మధ్యరాత్రి వాళ్ళు పాటలు పాడుతున్నారంటే పాటలు పాడటం ఎందుకు అవసరం వాళ్ళకి తెలుసు. కాబట్టి ప్రార్థనకి వెళ్ళి 10 సంవత్సరాలు అవుతున్నా ఒక్క పాట కూడా మనకు రాదంటే దాని అర్థం పాటలు ఎందుకు అవసరం మనకు తెలియదు. కాబట్టి సంవత్సరాలు గడిచిపోతాయి తప్ప పాటలు పాడుతుంటే వింటూ ఉంటారు తప్ప ఎవరికి పాట రాదండి. పాటలు నేర్చుకోరండి. కళ్ళు లేనటువంటి వాళ్ళు కూడా దేవుడిచ్చిన గొప్ప జ్ఞానాన్ని బట్టి పాటలు పాడుతున్నారు కదా. మనగా నేను కీర్తన పాడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉన్నానని పాటలు పాడే ఆలోచన, పాటలు నేర్చుకునే ఆలోచన చేయట్లేదు చాలామంది. కారణం పాటలు పాడటం అంత అవసరం కాదు, వెళ్ళి కూర్చుంటే చాలు. పాటలు పాడటం అనేది అంత అవసరమైంది కాదని భావిస్తున్నారండి. పాటలు పాడటం ఎంత అవసరమైందంటే, పాటలు పాడటం ఎందుకు అవసరం అనగా హెబ్రీయులకు రాసిన పత్రిక మనం చూసినట్లయితే 13వ అధ్యాయము 13వ వచనంలో మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 13వ వచనం.
కాబట్టి మన ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో 15 చదువుకుందామండి. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయడము అనగా ఆయన నామమును ఒప్పుకొనొచ్చు జిహ్వ ఫలములు అర్పించుదము అనే పదం ఉంటుంది. అంటే హెబ్రీ గ్రంథకర్త అంటాడు ఎల్లప్పుడూ కూడా ఎప్పుడు ఏం చేయాలంట? దేవునికి జిహ్వ ఫలం అర్పిస్తూ దేవుని నామాన్ని స్తుతించాలంట. నేను ఒక షార్ట్ కట్గా చెప్పాలంటే స్తుతి మన స్థితిని మారుస్తుంది. తెలుసా ఏం మారుస్తుంది? పౌలు శీలల స్తుతి వాళ్ళ స్థితిని మార్చేసింది. సంఖ్యలతో పడిన వాళ్ళు తెల్లారేటప్పటికి నిలబడే వాక్యాన్ని బోధిస్తున్నారు. స్తుతిలో అంత శక్తి ఉంది కాబట్టి స్తుతి అవసరము. స్తుతి ఎందుకు అవసరమో వాళ్ళకు తెలుసు కాబట్టి మధ్యరాత్రి వేళ వాళ్ళు పాటలు పాడి దేవుని నామాన్ని కనపరిచారు. పాటలు పాడటం ఎందుకు అవసరం అంటే స్తుతి మన స్థితిని మారుస్తుంది కాబట్టి. ఇంకా వాక్య పరిశీలన అనేది అవసరమా? వాక్యం చెప్పేటప్పుడు ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ తీసి నేను చెప్తున్న వాక్యాలు అలా ఉన్నవో లేవో పరిశీలన చేయటం అవసరం లేదా? ఎందుకు అవసరం? మీరు చెప్పింది ఎలా పరిశీలించాలో అది ఆన్సర్. బెరయాలున్న స్త్రీలలాగా పరిశీలించాలని. ఎందుకు పరిశీలించాలి? మార్కెట్కి వెళ్ళారు, అరకిలో వంకాయలు కొనుక్కుందాం అనుకున్నారు. అరకిలో వంకాయలు తెచ్చేసుకోకుండా వంకాయలు ఎందుకు పరీక్షిస్తారు మీరు? అందులో ఏముంటాయని, పుచ్చులు కూడా ఉంటాయని. అలాగే వాక్యం వినేటప్పుడు కూడా ఎవరో వాక్యం చెబుతున్నా వాళ్ళు చెప్పే రిఫరెన్స్ల ప్రకారముగా అక్కడ బైబిల్ అలాగ ఉన్నదా లేదా? పౌలు శీలలు మధ్యరాత్రి వేళ పాటలు పాడన్నారా కానీ అన్ని దెబ్బలు తగిన వాళ్ళు పాటలు ఎలా పాడుంటారు? ఏం చెప్తున్నాడా? బైబిల్లో ఉన్నదా లేదా పరిశీలన చేయాలి. ఇలా పరిశీలన చేయటం అనేది ఎందుకు అవసరమని అంటే, ఎందుకు అవసరం అనగా యోహాను రాసిన మొదటి పత్రిక 4:1 ఉంటుంది. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవి కావో. అంటే ఎందుకు వాక్యం చెప్పేటప్పుడు పరీక్షణ చేయాలంటే లోకములో అనేక రకాలైన అబద్ధ బోధలు ఉన్నాయండి. ఆ అబద్ధ బోధలలో మోసపోయి శాపగ్రస్తులము కాకున్నట్లుగా ఎవరు వాక్యం చెబుతున్నా అది వాక్యములో ఉన్నదా లేని దాన్ని పరిశీలన చేసి దాన్ని మనం తెలుసుకోవాలి. అలాగూ కాక ఏదో ఆయన చెబుతున్నాడు కాబట్టి ఆయన చెప్పే ఆయన అబద్ధం ఎందుకు చెబుతాడు? ఆయన చెప్పే ఆయన వయసు ఎంత, ఆయనకి ఎన్ని భాషలు వచ్చో, ఎంత జ్ఞానం ఉంది అని ఆలోచన చేసి వాక్యాన్ని పరిశీలన చేయకపోతే అబద్ధ బోధల్లో పడి ఆత్మీయ స్థితిని మనం నాశనం చేసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ మా జ్యోతి ఉంది. నేను మా జ్యోతిని నిలబెట్టి మా జ్యోతి మా గుడివాడకు దేవత. ఏమన్నా నేను మా జ్యోతి మా గుడివాడకు దేవత. మా జ్యోతి జనవరి 6వ తారీఖున పుట్టింది. జనవరి 6వ తారీఖున మా జ్యోతి పుట్టింది కాబట్టి క్రైస్తవులందరూ కూడా జనవరి 6వ తారీఖున గొప్ప పండగగా మీరు చేయాలి. జనవరి 6వ తారీఖున గొప్ప పండగగా మీరు చేయాలి. ఆమె ఏం తింటుందో అదే మీరు తినాలి. ఆమె తిన్నది తింటే తప్ప మీరు పరలోకానికి వెళ్ళరు. జనవరి 6వ తారీఖున మీరు ఆ పుట్టినరోజు చేతి తప్ప మీరు పరలోకానికి వెళ్ళరు. ఆమెను మీరు పూజించి తప్ప మీరు పరలోకానికి వెళ్ళరు అని అన్నాను అనుకో, మా జ్యోతి ఫోటో పెట్టుకుంటారా? మీరు పెట్టుకుంటారా? నీ జ్యోతిని పూజించాలంటే నీ జ్యోతిని పూజించమని బైబిల్లో ఉందా? జనవరి 6వ తారీఖు బైబిల్లో ఉందా? ఆమె తినేదే తినమని, ఉపవాసం చేసాడు మమ్మల్ని ఉపవాసం చేయమని బైబిల్లో ఉందా అని అడగరా? అలా అడగకపోతే వచ్చే సంవత్సరం మా జ్యోతి కూడా దేవత అయిపోతాయి. ఎందుకని నేను చెప్పాను కదా. ఇలాగా మనుషులు అనేకమైన స్వార్థము కొరకు వాక్యాన్ని కలిపి చెరిపేటువంటి వారు ఉన్నారు కనుక వాక్య పరిశీలన అనేది అవసరము. అనగా అబద్ధ సంబంధమైనటువంటి మార్గంలోనికి వెళ్ళిపోకున్నట్లుగా వాక్య పరిశీలన చేయటం అవసరం. ఇంకా చివరికి 2 విషయాలు చెప్తారు 2 నిమిషాల్లో. ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరం తీసుకుంటాము కదా. ప్రతి ఆదివారం రొట్టె ద్రాక్షరం తీసుకోవటం అవసరం లేదా? ప్రతి ఆదివారం తీసుకోవాలి, నెలకోసారి తీసుకోవాలా? ప్రతి ఆదివారం తీసుకోవాలి. రొట్టె ద్రాక్షరం తీసుకోవటం అవసరమే. కానీ రొట్టె ద్రాక్షరం తీసుకోవటం ఎందుకు అవసరం తెలుసా? ఆన్సరు ఎందుకు అవసరం?
పొద్దున్నే టిఫిన్ చేసి రాము కాబట్టి ఆ రొట్టె ద్రాక్షను తింటే కొంచెం ఓపు కత్తది కాబట్టి అందుకు తీసుకుంటున్నామా? రొట్టె ద్రాక్షను తీసుకోవటం ఎందుకు అవసరం? ఎలా తీసుకోవాలో చెప్తున్నారే మీరు. ఆయన శరీరమును ఆయన రక్తమును తీసుకోండి. కానీ రొట్టె ద్రాక్షను తీసుకోవటం గల కారణం ఎందుకు అవసరం? ఎందుకు తీసుకోవాలి? తీసుకోకపోతే ఏం పోగొట్టుకుంటాం? ఏం పోగొట్టుకుంటాం? తెలియపరిచారు, పరలోక రాజ్యమును పోగొట్టుకుంటామని. రొట్టె ద్రాక్షరసం తీసుకోవటం ఎందుకు అవసరం అంటే, యోహాను సువార్త చూడండి, 6వ అధ్యాయము 54వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంటే రొట్టె ద్రాక్షరసాన్ని ఎందుకు మనం తీసుకోవాలంటే, రొట్టెను కానీ ద్రాక్షరసం కానీ తీసుకోకపోతే వాడు ఎక్కడికి వెళ్ళడు? నిత్య జీవానికి వెళ్ళడు. ఖచ్చితంగా చెప్పాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడవుతాడు. రొట్టె ద్రాక్షను తీసుకోవడం ఎందుకు అవసరం అంటే, ఆ రొట్టె ద్రాక్షలో పాల్గొనకపోతే మనం నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. నిత్య జీవానికి వెళ్ళటం నాకు అవసరం కాబట్టి రొట్టె ద్రాక్షరసాన్ని ఖచ్చితంగా నేను తీసుకుంటాను. అందుకొరకు రొట్టె ద్రాక్షరసాన్ని మనం తీసుకుంటున్నాము. ఆ కారణాన్ని బట్టి నిత్య జీవం మనకు అవసరము కాబట్టి ఆ అవసరాన్ని బట్టి రొట్టె ద్రాక్షరసం మనం తీసుకునేటువంటి వాళ్ళమై ఉండాలి. దాన్ని ఎలా తీసుకోవాలో అవి వేరే అంశం ఉంటుంది. మనల్ని మనం పరీక్షించుకొని యోగ్యమైన మంచి మనసుతో బాప్తిసం పొందిన తర్వాత ప్రతి ఆదివారమున క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె ద్రాక్షరసం ఎవరైతే తీసుకుంటారో వారు నిత్య జీవానికి వెళ్ళగలుగుతారో. ఇంకా చివరిగా, దేవునికి కానుకలు ఇవ్వటం అవసరమా అవసరం లేదా? ఇవ్వటం అవసరం లేదా? కానుకలు ఇవ్వటం అవసరం లేదా? అవసరమేనా? ఇంతకీ ఈ వాక్యాలని చెప్పడం మీకు అవసరం అనేటట్టు అవుతున్నారు. లాస్ట్ అది అవసరం లేదా? అవసరమైతే దేవునికి కానుకలు ఇవ్వటం ఎందుకు అవసరం? యోనాతాను గారు గుండె నుంచి బండేసుకుని రాత్రిపూట అంత కష్టపడుతున్నారు కాబట్టి యోనాతానికి మీరు జాలితో మీరు ఇస్తున్నారా? అందుక మన కానుకలు ఇవ్వటం అవసరం? కానుకలు ఇవ్వటం అనేది ఎందుకు అవసరం? కానుకలు ఇవ్వటంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటి? కారణం ఏంటి తెలుసా? దానికి ఆన్సర్ ఏంటి? ఎందుకు అవసరం? ఎందుకు అవసరమో తెలిస్తే విస్తారంగా ఇస్తారండి. ఎందుకు అవసరమో తెలియదు కాబట్టి దాన్ని అంత పెద్దగా ఎవరూ పట్టించుకోరండి. కానుకలు ఇవ్వటం అనేది ఎందుకు అవసరం అంటే, మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనం చూడండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశవాకుడిని విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. అంటే మనం కానుకలు ఇవ్వటం ఎందుకు అవసరం? అక్కడ మనం ఇస్తే ఆయన ఇస్తాడు కాబట్టి. ఎందుకు? యోనాతాను మీద జాలితోనో మందిరం మీద జాలితోనో జాలిపడి ఇస్తున్నట్లుగా మీరు ఇవ్వద్దు. కానుకలు ఇవ్వటం ఎందుకు అవసరం అంటే, అక్కడ చెప్పాడు కదా, మీరు ఇచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశవాకులు విప్పి విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. అంటే ఎందుకు ఇస్తున్నామంటే, దేవుడు ఇంకా మనకి ఇవ్వాలి కాబట్టి. దేవుడు నీకు ఇంకా అనేకమైన ఈవులు ఇవ్వాలనేటువంటి ఆశీర్వాదము కావాలి కనుక, దేవుడు నీకు ఇంకా ఇవ్వాలి అనే ఆలోచన నీకుంటే నీవు దేవునికి ఇవ్వాలి. అందుకు మనం ఇస్తున్నామండి. మనుషుల మీద జాలితోనో మనకి ఎక్కువైపోయావు మనుషులు మెప్పు కొరకు కాదు, నీవు దేవునికి ఇస్తున్నావంటే దేవుడు నీకు ఇంకా ఇవ్వాలని ఆశ ఉందని అర్థమవుతుంది. కానీ కానుకలు ఎందుకు ఇవ్వాలంటే, ఇస్తే దేవుడు మనకి విస్తారముగా ఇస్తాడు కాబట్టి. ఈ ఆన్సర్లు తెలిస్తే వీటిలో సంతోషంగా సంపూర్ణంగా మనం పాల్గొంటాం. అందుకే యేసుక్రీస్తు అన్నాడు, మనుషులకు అవసరమైనవి కొన్నే. ఎన్నయ్యి? 10. ఎన్నవి? ఈ 10 అవసరమైనవని తెలుసుకొని ఎందుకు అవసరమో కూడా తెలుసుకుంటే, ఫిలిప్పీ 4వ పంక్తి ప్రకారంగా మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఖచ్చితంగా తీరుస్తాడు. మీ ప్రతి అవసరాన్ని దేవుడు తీరుస్తాడు. ఆ ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చాలంటే మన విషయంలో అవసరమైన కొన్నిటిని తెలుసుకొని ఎందుకు అవసరమో అర్థం చేసుకుని వాటి ప్రకారంగా జీవించేటువంటి వాళ్ళమై మనం ఉండాలి. ఇప్పుడు 10 చెప్పాను కదా,
ఒక్కొక్కటిగా ఎవరైనా జ్ఞాపకం చేయగలరా? ఫస్ట్ వాక్యం వినటం ఎందుకు అవసరం? విశ్వాసం కలగాలి. విశ్వాసం ఎందుకు అవసరం? విశ్వాసం ఎందుకు అవసరం? వెళ్ళి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. మనకు దేవుడికి మనం ఇష్టలుగా ఉండాలి కాబట్టి, దేవుడు మనల్ని ఇష్టపడాలి కాబట్టి మనలో విశ్వాసం ఉండాలి. మారు మనసు ఎందుకు అవసరం? మన పట్ల దేవుని మనసు మంచిగా ఉండాలి కాబట్టి. ఒప్పుకోలు ఎందుకు అవసరం? ఒప్పుకోలు ఎందుకు అవసరం? మనల్ని యేసుక్రీస్తు వారు ఒప్పుకోవాలి కాబట్టి. బాప్తిసం ఎందుకు అవసరం? పాపక్షమాపణ పొందాలి కాబట్టి. సంఘంగా కూడుకోవటం ఎందుకు అవసరం? దేవుని వాగ్దానాలు మనం పొందాలి కాబట్టి. ప్రార్థన చేయడం మనకు ఎందుకు అవసరం? అడిగితేనే దేవుడు ఇస్తున్నాడు కాబట్టి. పాటలు పాడటం ఎందుకు అవసరం? స్తుతి మన స్థితిని మారుస్తుంది కాబట్టి. వాక్యం పరిచయం చేయడం ఎందుకు అవసరం? అనేక అబద్ధ బోధలు లోకంలో ఉన్నాయి కాబట్టి. రొట్టె దర్శనం తీసుకోవటం ఎందుకు అవసరం? నిత్య జీవానికి వెళ్ళాలి కాబట్టి. కానుకలు ఇవ్వటం ఎందుకు అవసరం? దేవుడు ఇస్తేనే తిరిగి మనకి ఇస్తాడు కాబట్టి. ఇవి కొంచెం ఎక్కువగానే ఉంటాయి. నేనైతే మా చోట ఒక్కొక్కటి ఒక్కొక్క వారం చెప్తాను. అంటే 10 వారాలు చెప్పాల్సిన దాన్ని ఒకరోజు మీకు చెప్పాను. ఎందుకంటే ఇవి దేవుడు కోరుకునే అవసరాలు. దేవుడు కోరుకునే అవసరాలు తెలుసుకుని, అవి ఎందుకు అవసరమో తెలుసుకుని వాటి ప్రకారంగా జీవిస్తే దేవుడు ఈరోజు ఏర్పాటు చేసినటువంటి విజయకుమార్ కుటుంబంలో మాత్రమే కాదు, మన అందరి కుటుంబాల్లోనూ మన ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలించేను గాక. ఆమేన్. ఆసక్తి కనుక మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇటు అవకాశం ఇచ్చినటువంటి యోనాథన్ గారికి మనకి ఏది అవసరం అనే విషయంలో చక్కని ఒక సందేశాన్ని అందించి మరియు చాలా ఎక్కువ లభించాం 5-400 హలో చెక్. సార్ రాజకుమార్ గారు చెప్పినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి వర్తమానాన్ని నేను అక్కడ కూర్చొని మొత్తం అంతా టైప్ చేశాను. ఆయన చెప్పినందుకు కూడా వాట్సాప్ గ్రూప్లో పెట్టాను. ఇలా కూడా పరిశీలన చేయొచ్చు. మొత్తం 11 పాయింట్స్ థ్యాంక్ యూ సార్. తెలుగులో రాసి పెట్టాను. సరే, అందరూ లేచినట్లయితే చివరి ప్రార్థన చేసుకుని ఆశీర్వాదంతో కూడిక ఉంచుకున్నాము.